తనపై కేంద్ర మంత్రిని శ్రీనివాస వర్మ చేసిన వ్యాఖ్యలకు మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస వర్మ నోరు మెదపడం లేదని అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీనివాస వర్మ కత్తులు కటారులు కంటి చూపుతో చంపేస్తాను అంటూ డైలాగులు పేలుస్తున్నారని, అతనేమైనా జూనియర్ ఎన్టీఆరా, నందమూరి బాలకృష్ణ అంటూ ఫైర్ అయ్యారు. కేంద్ర మంత్రి సినిమాల్లో ట్రై చేయాలి అనుకుంటున్నారా అంటూ సెటైర్లు కూడా వేశారు. ఓ పక్కన వెస్ట్ విప్పరు రైతులు పంట మునిగిపోయి బాధపడుతూ ఉంటే పరిష్కరించేది పోయి సినిమా డైలాగులు పేలుస్తున్నారని మండిపడ్డారు. శ్రీనివాస వర్మ వచ్చిందేమో సొసైటీ అధ్యక్ష ప్రమాణ స్వీకారానికి, చూడాల్సిందే రైతుల బాధలను, కానీ అలాంటివేమీ చేయకుండా కత్తులు కటారులు అంటూ మాట్లాడటం పద్ధతి కాదని అన్నారు. ఆయన మంచి సెక్రటరీ సైకియాట్రిస్ట్ కు చూపించుకోవాలని హితవు పలికారు. కేంద్ర కేబినెట్ లో సహాయ మంత్రి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విశాఖ ఉక్కు గురించి చాలా ఆందోళనతో ఉన్నారు. నువ్వన్నా దీనికి ప్యాకేజ్ ఇచ్చేసావు, విశాఖపట్నం ప్రైవేటైజేషన్ చేయట్లేదు, విశాఖ ఉక్కు నిలబెడతామని. ఇవాళ నిన్ను అడ్డం పెట్టుకుని నీ ఆధ్వర్యంలో 34 మొక్కలు చేసేసి ప్రైవేటైజ్ చేసేస్తుంటే నోరు ఎల్లబెట్టి చూస్తున్నాం. కనీసం నీ స్వార్థం కోసం నా మంత్రివాడు ఊడిపోద్దేమో అని ఆలోచిస్తున్నావు తప్ప రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి నువ్వు ఆలోచించట్లా. ఇవాళ నువ్వు సమయం సందర్భం లేకుండా కట్టు చూపి జూనియర్ ఎన్టీఆర్ డైలాగా, లేకపోతే నందమూరి బాలకృష్ణ నేర్చుకుంటున్నావు, ఏమైనా సినిమాలోకి వెళ్దామని ఆలోచన ఏముందా నీకు? ఏం మాట్లాడుతున్నావా? కత్తులేంటి, కట్టర్లేంటి? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఆ మధ్యలో ఎవరో మాట్లాడుతావంటే బయటకు వచ్చి తలకాయ పట్టుకుపోతాను, మొండు వదిలేస్తాను, లేకపోతే మధ్య ముక్క పట్టుకుపోతాను, చివరి ముక్క పట్టుకుపోతాను లేదు నువ్వు. మరి అది వదిలేసి వెస్ట్ పేపర్ వచ్చి అక్కడ ఎవరు రైతులందరూనేమో మీ మీ మందమతితోటి, మీ బుద్ధి లేని తరంతో ఆ ట్రైన్లో ఆ గుర్రపు డెక్క పెరిగిపోయి దానికి స్ప్రేయింగ్ చేయకుండా వేసవకాలం అవుతుంటే వర్షాకాలం ముందు ఆ మొత్తం అంతా తోడు ఎక్కడక్కడ పెరిగిపోయి పొలాలన్నీ మునిగిపోయినాయి. ఎప్పుడు పొలకని పొలాలన్నీ మునిగిపోయినాయి. నీకు ఒక్కడికి బాధ లేదు.